విజయనగర రాజ్య చక్రవర్తి అయిన శ్రీకృష్ణదేవరాయలు వారి తల్లి అనారోగ్యంతో మంచాన పడి మామిడి పళ్ళు తినాలనే తన ఆఖరి కోరిక తీరకుండానే మరణిస్తుంది. తీరని కోరికతో మరణించిన తన తల్లిని తలుచుకుంటూ బాధపడుతున్న రాయల వారితో అతని దగ్గరున్న బ్రాహ్మణులు కొందరు రాజైన రాయల వారితో బంగారు మామిడి పండ్లను దానం చేసిన ఎడల మామిడి పండ్లను తినకుండానే చనిపోయిన వారి తల్లిగారి ఆత్మ శాంతిస్తుందని చెప్పగా రాజు బ్రాహ్మణులకు బంగారు మామిడి పండ్లను దానం చేస్తున్నట్టు రాజ్యంలో దండోరా వేయిస్తారు. దాంతో దానం తీసుకోవటానికి రాజు వద్దకు వెళ్తున్న బ్రాహ్మణులను విషయం తెలుసుకొని రాయలవారి ఆస్థాన కవి అయిన తెనాలి రామలింగుడు దారిలో కలుసుకొని వారితో మీలో ఎవరైతే దానం కోరి రాజు వద్దకు వెళ్తున్నారో వారు వాతలు వేయించుకోవాలని చెప్తాడు. దాంతో వారిలో కొందరు తమ అత్యాశకు పరాకాష్ఠగా రెండు వాతలు వేయించుకొని మరీ దానం కోసం రాజు వద్దకు వెళ్తారు. దానం స్వీకరించడానికి వచ్చిన బ్రాహ్మణుల ద్వారా విషయం తెలుసుకొని రాజు రామలింగుడిని పిలిపించి వివరణ అడుగగా ఏమాత్రం కూడా భయపడకుండా రామలింగుడు, రాజా, మా తల్లిగారు కీళ్లవాపుతో బాధపడుతూ వైద్యుల సలహా మేరకు రోగం నయం కావటానికి వాతలు వేయించుకోక మునిపే చనిపోయారు. కావున ఆమె ఆత్మశాంతి నిమిత్తం పనిలో పనిగా దానానికి వస్తున్న బ్రాహ్మణులకు వాతలు దానం చేసితనని చెప్పగా రామలింగుని మాటల వెనుక అంతరార్థమును పరలోకములోనున్న వారికి ఈ లోకములోనున్న విషయభోగములతో సంబంధం ఉండదని గ్రహించటమే కాక కట్టుబాట్ల పేరిట మూఢనమ్మకాల పేరిట స్వార్థపరులైన బ్రాహ్మణుల నుంచి ఖజానాకు నష్టం వాటిల్లకుండా కాపాడినందుకు గాను అతనిని మనస్ఫూర్తిగా అభినందిస్తారు రాయలవారు. ఫ్రెండ్స్, ఈ కథ కానీ మీకు నచ్చినట్లయితే ఇటువంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకన్ని ప్రెస్ చేయండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.